హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష యూట్యూబ్ ఛానల్. నేను హర్ష. డే 1 ఆక్షన్ కంప్లీట్ అయ్యేసరికి ఆర్ఆర్ అయితే కొంతమంది ప్లేయర్లను అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్ చూస్తే కనుక ఆల్రెడీ వాళ్ళు 6 ప్లేయర్స్ వరకు అయితే రిటైన్ చేసుకున్నారు కాబట్టి మంచి సాలిడ్ వాళ్ళకైతే ఆల్రెడీ ప్లేయింగ్ లెవెన్లో మంచి సాలిడిటీ ఉంది. అండ్ వాళ్ళు కొంతమంది ప్లేయర్ల గురించి వెళ్ళడం జరిగింది. అండ్ ఆప్షన్ ఓవరాల్ చూసుకుంటే ఆర్ఆర్ది ఓకే అని చెప్పొచ్చు. వాళ్ళు ఇంకా మంచి ప్లేయర్లను తీసుకోవచ్చు. బట్ పర్స్ కూడా కొద్దిగా తక్కువ ఉండడం వల్ల వాళ్ళకైతే ఫ్లెక్సిబుల్ లేదని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ చూసుకుంటే కనుక వాళ్ళు ఆర్చర్ని తీసుకొని రావడం జరిగింది. మంచి సాలిడిటీ ఇస్తే సందీప్ శర్మ ఆల్రెడీ ఉన్నారు. ఆయన తీక్షణ ఒక మిస్టరీ స్పిన్నర్ని కూడా తీసుకున్నారు. అది కూడా చాలా తక్కువ ధరకే 4 crore అని చెప్పొచ్చు. ఆర్చర్ వచ్చేసి 12.5 crore తీసుకోవడం జరిగింది. అండ్ ఆకాష్ మధ్వాల్ని కూడా తెచ్చుకోవడం జరిగింది. సో బౌలింగ్ అటాక్ అయితే మంచిగా ఉంది. అండ్ మనకు ప్లేయింగ్ లెవెల్ చూస్తే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది ఆర్ఆర్ది. అండ్ మిగతా మిడిల్ ఆర్డర్ అండ్ ఒక లెగ్ స్పిన్నర్ వీళ్ళకి అవసరం ఉంది. ఆల్రెడీ చూసుకుంటే కనుక వాళ్ళు కుమార్ కార్తికేయన్ తీసుకోవడం జరిగింది. అండ్ కొన్ని స్లాట్స్ వేకెంట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. డే 2 కంప్లీట్ అయ్యేసరికి పూర్తి 11th అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మిగతా టీంకి సంబంధించిన ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంది, వీళ్ళు బిడ్డింగ్ ఏ విధంగా చేశారనేది ఇంకో వీడియోలో అయితే మీరు చూడొచ్చు. ప్రతి టీం గురించి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.